పటిష్ట పునాదులు వేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే చంటి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు 35వ డివిజన్లో విమలాదేవి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నిర్వహించిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఘన స్వాగతం లభించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, షూసు, బెల్ట్లు, యూనిఫామ్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎమ్మెల్యేను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి అలజంగి శ్రీనివాసరావు, కూటమి పార్టీ నేతలు, పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎక్కడ ఏదైతే మనం సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం జరుపుకుంటామో, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గౌరవిస్తూ మరి పిల్లలకి ఏదైతే పుస్తకాలు ఇస్తున్నామో దానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యార్థి మిత్ర అనే పేరుని పెట్టి మరి పాఠశాలలో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున విమలాదేవి స్కూల్లో మరి కిట్ల పంపిణీ అన్నీ కూడా జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ గారు కానీ టీచర్లు కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఒక 25 మంది స్ట్రెంత్ని పెంచుతూ వాళ్ళందరికీ కూడా మేము ఒక ఛాలెంజ్గా వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి తీసుకెళ్తామని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి మరి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి విద్యను అభ్యసిస్తారనేది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే టీచర్లు కూడా ఛాలెంజ్గా ఎన్నో కష్ట నష్టాలు పడి మా ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా ఇది ఛాలెంజ్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి అభినందనలు రావాలి అని అంటే పిల్లల్ని కూడా బాగా చదివించాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కూడా చక్కటి క్రమశిక్షణతో పిల్లలందరినీ కూడా ఫస్ట్ గ్రేడ్లోకి వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తామని చెప్పారు. చాలా సంతోషం వేసింది. తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారో దాంట్లో జాయిన్ చేయడానికి వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో మరి 3 ఏళ్ళు చదివిస్తూ మిగతా వచ్చేసరికి కార్పొరేట్ స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. మరి అలా తీసుకెళ్ళకూడదు. అంగన్వాడీలు ఏ విధంగా అయితే ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో 1వ తరగతి నుంచి కూడా టీచర్లు అదే విధంగా చూస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఈ రెక్టిఫై చేయడానికి మేము ఉన్నాం ప్రజాప్రతినిధులుగా. తప్పనిసరిగా ఈ రెక్టిఫై చేస్తాం. తల్లిదండ్రులు దాన్ని గౌరవించి తప్పనిసరిగా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో మీకు అందరికీ కూడా తక్కువ రేటుకి విద్య అభ్యసించడానికి మీకు అందరికి కూడా అవకాశం ఉంది. అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే ప్రతిదీ రేట్ ఏదైతే తగ్గిస్తా ఉన్నామో కూడా విద్యార్థులకు కూడా రేటు తగ్గింది చదువు కోసం అనేది వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే తల్లిదండ్రులందరూ సహకరించాలి. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక ఆశయంతో మరి అందరినీ కూడా ఎన్డీఏ కూటమిని ఎదరికి తీసుకెళ్తున్నారో రేపొద్దున రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు అదే విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి విమలాదేవి స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.